ఇరాన్ ఒకవైపు, మరొక వైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇప్పుడు కొత్తగా ఫ్రాన్స్ రంగంలో దిగుతున్నారట. కువైట్, సౌదీ, యూఏఈ, బ్రిటన్, ఇప్పుడు వీళ్ళందరూ ఒకవైపు. వీళ్ళందరూ కలిసి చేసుకుంటున్న యుద్ధం ఏదైతే ఉందో మొత్తం మీద మధ్యప్రాచ్యంలో తీవ్రమైనటువంటి అశాంతిని, అలజడిని, ఒక భీతావహ పరిస్థితిని కల్పించింది. ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఏ దేశానికి మద్దతు ఇవ్వని మన భారతదేశం కూడా భారీగా మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. ఒకటి, ఆడ హార్మోజ్ జలసంధి మూసేస్తే భారత్ దిగుమతుల మీద ఆధారపడుతుంది కదా చమురు. సో భారత్ దిగుమతి చేసుకునే రోజువారీ అంటే 50% ఆ జలసంధి నుండే రావాలి. అది ఇరాన్ మూసేసింది. 50% ఇండియా దిగుమతులు అక్కడి నుంచే రావాలి, మూసేసింది. సరే, ఇప్పటికి మనకు కొన్ని నిల్వలు ఉండొచ్చు. యుద్ధం పెరిగే కొద్దీ తీవ్ర ఇబ్బందులకి మనం ఖచ్చితంగా వెళ్తాం. అండ్ అంతేకాదు, ఇప్పుడు బేసిక్గా క్రూడ్ ఆయిల్ ధర $1 పెరిగిందనుకో, మామూలుగా క్రూడ్ ఆయిల్ ధర $1 పెరిగితే భారతదేశానికి వచ్చే నష్టం ఏంటో తెలుసా? 17,000 కోట్లు నష్టం. ఈ యుద్ధం స్టార్ట్ అయిన 3 రోజుల్లో క్రూడ్ ఆయిల్ ధర $3 పెరిగింది. భారత్కి వచ్చే నష్టం ఏంటో చూడండి. అది ₹100 వరకు చేరుకుంటుందని చెప్పి అంటూ ఉన్నారు. మరి అదే జరిగితే జరగబోయే నష్టం ఏ స్థాయిలో ఉంటుంది? ఆ క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే భారత్కి అంతవరకే నష్టమా? చమురు ధరలు పెరిగితే, రవాణా ఛార్జీలు పెరిగితే, రవాణా ఖర్చులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఖర్చులు పెరుగుతాయి, ఇంధన ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. ఎన్ని రకాలుగా డైరెక్ట్ నష్టం కదా. సో యుద్ధం దీర్ఘకాలంలో సాగే కొద్దీ భారత్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. వాణిజ్యపరంగా ఎగుమతులు దిగుమతులు డిస్టర్బ్ అయిపోయాయి. ఏ విధంగా చూసుకున్నా కూడా ఎటు చమురు ఉండనే ఉంది. ఇంకా రెమిటెన్స్లు అవి ఇబ్బందుల్లోనే. అండ్ మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో, మధ్యప్రాచ్యంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రమాదంలో ఉండిపోయారు, ఎక్కడికక్కడ చిక్కుకున్నారు, కోట్ల మంది ఉన్నారు. సో ఏ విధంగా చూసినా భారతదేశం కూడా భారీగా నష్టపోబోతోంది. అందుకే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వీలైనంత త్వరగా దీన్ని దయచేసి శాంతించండి, ముగించండి అని చెప్పి అయితే అంటూ ఉన్నారు. ఇది పెరిగితే ఏది ఇప్పుడు అనమానండి, రష్యా నుంచి చమురు కొనొద్దు అని చెప్పి అమెరికా భారత్కి చెబితే రష్యా నుంచి చమురు కొనమనండి. ఇప్పుడు ఇక్కడ ఇరాను ఈ యుద్ధం కనుక దీర్ఘకాలం కొనసాగితే ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఇంకా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎంత దిగుమతి చేసుకుంటారు? దూరం ఎక్కువవుతుంది, ఖర్చు ఎక్కువవుతుంది. మనకు ప్రధానంగా ఈ హార్మోన్ జలసంధి అది మూతపడిపోతే సగం దిగుమతుల మీద ఎఫెక్ట్ పడిపోయినట్లే. సో ఏ విధంగా చూసుకున్నా కూడా భారత్ భారీగా నష్టపోతుంది. యుద్ధం రోజు గడిచే కొద్దీ భారత్కి నష్టమే. సో వాళ్ళు అక్కడోళ్ళు ప్రత్యక్షంగా ఏమంటారు, ఆ యుద్ధ వాతావరణాన్ని, ఆ భీతావహ పరిస్థితిని ప్రత్యక్షంగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రత్యక్షంగా ఒక నరకం, మనకు అదిగో ఇట్లా అన్ని రకాలుగా కూడా దీర్ఘకాలిక నష్టాలే. సో ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళందరూ కలిసికట్టుగా చేసుకుంటున్న యుద్ధంతో మనకేం సంబంధం లేదని చెప్పి అనుకునే వాళ్ళ ఆలోచన కూడా చేయకండి. మనం కూడా గరిష్టంగా నష్టపోతాం. చాలా నిర్ణయాలు డైరెక్ట్గానే ఎఫెక్ట్ అవుతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇప్పటికే నిరుద్యోగం అంతు లేకుండా ఉంది. ఏం మామూలు విషయమో. అప్పుడు ఆర్బీఐ లాంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. సామాన్య జీవనం కూడా అల్లాడిపోతుంది. అనుకున్నంత ఏమీ ఈజీగా ఉండదు. ఈ యుద్ధం చాలా కాంప్లికేషన్స్ అయితే తీసుకొని వస్తూ ఉంది. మరి ఇజ్రాయెల్, అమెరికా మొదలెట్టారు. వాళ్ళకి ఈ యుద్ధోన్మాదం ఏమీ కొత్త ఏం కాదు. ఎప్పుడు వాళ్ళ పని అదే, ఏడో దాని మీద చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకేముందో దేశం మీద దాడి చేస్తారు, అధ్యక్షుని ఎత్తుకెళ్తారు, వాళ్ళ సహజ వనరులు తీసుకుంటారు, ప్రపంచానికి అమ్ముతారు, ఆ డబ్బంతా యుద్ధాలకు ఖర్చు పెడుతూ ఉంటారు. సరిపోయింది వాళ్ళ పని. మిగిలిన దేశాల పరిస్థితి ఇది నాశనం అవ్వాలి. సంబంధం లేకుండా జనం నాశనం అయ్యే పరిస్థితి. ఇప్పుడు ఆ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే మన మీద చాలా గణనీయమైన ప్రభావం పడుతుంది. వీలైనంత తొందరగా ఆ యుద్ధం ముగిసిపోవాలని చెప్పి మనం కోరుకోవడం తప్ప ఏం చేయగలిగింది? మన దేశ నాయకత్వం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. చూద్దాం ఎప్పుడు ముగుస్తుందో. ఇదేమన్నా దీర్ఘకాలంగా కొనసాగుతుందా?
ఇరాన్ ఏమైనా వ్యూహంతో ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వాళ్ళు అటాకింగ్ ఏమంటారు, ఏ విధంగా అటాక్ చేస్తున్నారు అని మనం కొన్ని అంతర్జాతీయ మీడియా సోర్సెస్ను పరిశీలించి ఏ విధంగా అటాక్ చేస్తున్నారు అని, వాళ్ళ అటాక్ స్టైల్ ఏ విధంగా ఉందన్న చూస్తే దీర్ఘకాలం యుద్ధం చేసే ఆలోచనలో ఏమైనా ఇరాన్ ఉందేమో. సో దట్ వాళ్ళ బలమైన ప్రత్యర్థులను అంచనా వేసే, టెస్ట్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా? లేదా ఇరాన్ వ్యూహం కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.